హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి రెండవ పాఠము ఈవీఎస్ చూస్తూ ఉన్నాము. కర్ణాటక గవర్నమెంట్ ఈవీఎస్ పరిసర విజ్ఞానము. మన చుట్టూ ఉండేటువంటి మొక్కలు, మీరు చాలా మొక్కలను వచ్చేసి మనము చూస్తూ ఉంటాము, మన చుట్టూ ఉండేటువంటి మొక్కల్ని. ఈ పాఠములో మనము ఈ మొక్కలు ఏవి అనేటువంటిది చెప్పండి. మొట్టమొదటి వచ్చేసి మిరపకాయ, తర్వాత వచ్చేసి అరటిపండు, సూర్యకాంతి పువ్వు, తర్వాత వచ్చేసి కొబ్బరికాయ, తర్వాత మామిడి చెట్టు, తర్వాత గుమ్మడికాయ, తర్వాత పొట్లకాయ, వంకాయ, తర్వాత వరి. సో ఈ విధంగా రాసుకోండి ఈ మొక్కలు పేర్లు: మిరపకాయ, అరటి, సూర్యకాంతి, కొబ్బరి, మామిడి, గుమ్మడికాయ, పొట్లకాయ, వంకాయ, వరి. క్రింది చిత్రాల్లో కనిపించేటువంటి ఏ మొక్కలు మీ ఊర్లో ఉన్నాయో గదిలో రాయండి. టొమాటా, తర్వాత బొప్పాయి, తర్వాత మునగ చెట్టు, తర్వాత లాంగ్ బీన్స్, తర్వాత క్యారెట్, తర్వాత పుచ్చకాయ, తర్వాత ద్రాక్ష, దాసాని పువ్వు, తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలు. క్రింది చిత్రాలు మనం చూసాం కదా, వాటిల్లో టొమాటా చూసాము, బొప్పాయి, మునగ చెట్టు ఇవన్నీ మనం ఇళ్ళ పక్కన ఉంటాయి. బీన్స్ చూసి ఉండడానికి తోటలో ఉంటాయి, ద్రాక్ష తోటలు తనిగా ఉంటాయి. క్యారెట్ వచ్చేసి ఎక్కువగా ఎత్తైనటువంటి ప్రదేశాల్లో క్యారెట్ అనేవి పండిస్తారు. దాసాని, తర్వాత పుచ్చకాయ మామూలుగా వచ్చేసి గ్రామాల్లో ఎక్కువగా పండిస్తారు. చిక్కుడుకాయలు ఇవన్నీ మనము చూసే ఉంటాము. క్రింది చిత్రాలకు రంగులు అనేటువంటివి వేయండి. టొమాటా, అరటి ఆకు, క్యారెట్, యాపిల్, తామర, వంకాయకు వచ్చేసి మీరు రంగులు వేయండి. చూడండి, టొమాటా, అరిటాకు, క్యారెట్, యాపిల్, తామర పువ్వు, వంకాయ. క్రింది చిత్రాలకు వచ్చేసి గీత గీసి జతపరచండి. ఏ చెట్లలో ఏవేమి పండుతాయో అనేటువంటిది. మొట్టమొదటి పుచ్చకాయ, గులాబీ, వేరుశెనగ, కొబ్బరికాయ, ద్రాక్ష ఇవ్వడం జరిగింది. వీటిని ఈ విధంగా జత చేయండి. చూడండి, క్రింది చిత్రాలు గీత గీసి జతపరచండి. పుచ్చకాయ చెట్టు దగ్గర, తర్వాత వచ్చేసి గులాబీ పువ్వు, వేరుశెనగ, కొబ్బరి, ద్రాక్ష వాటికి జతపరచండి. ఈ మొక్కల్ని చూసి ఉంటే గుర్తులు వేయండి. ఏమేమి చెట్లు అనేటువంటిది మనము ముందు ఫొటోస్ చూసుకుందాము. దానిమ్మ, తర్వాత బంతిపువ్వు, పనస, తర్వాత బెండకాయ, తులసి, మొక్కజొన్న, జామకాయ, తర్వాత వచ్చేసి బెంగళూరు వంకాయలు, తర్వాత బీట్రూట్ ఎక్కువగా వచ్చేసి కొండ ప్రదేశాల్లో దొరుకుతాయి. తర్వాత వచ్చేసి ఒక్కలు, తర్వాత వెదురు, చామంతి, ఈ విధంగా వచ్చేసి మీరు చూసి ఉంటే మీరు వచ్చేసి గుర్తులు అనేటువంటి వేయండి. వీటికి అన్నిటికీ గుర్తులు వేయండి. మీరు చూసి ఉంటే గుర్తులు వేయండి, లేకపోతే ఇంటూ పెట్టేసేయండి. మీ బడి మరియు ఇంటి చుట్టుపక్కల చూసినటువంటి మొక్కల పేర్లను చెప్పండి. ఉన్నాయి చూడండి: పనస పండు, అనాస పండు, తర్వాత అరటిపండు, ద్రాక్ష పండు. వీటికి రంగులు వేయండి. యాపిల్ ఉంది, ఆరెంజ్ ఉంది, వీటికి అన్నిటికీ రంగులు వేయండి. ఇందులో వచ్చేసి కూరగాయలు ఉన్నాయి, కూరగాయలకి రంగులు వేయండి.